ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. ఇరుకళల పరమేశ్వరీ దేవి అయి నమః. ఆషాఢమాసంలో మనము అమ్మవార్లకి అలాగే గ్రామదేవతలకు సారెను సమర్పించే కార్యక్రమం అయితే భక్తులందరూ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ ఆషాఢమాసంలో రంగనాయకుల స్వామి దేవాలయం నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నుండి నెల్లూరు గ్రామదేవత అయిన ఇరుకళల పరమేశ్వరి అమ్మవారికి భక్తులందరూ సారెను సమర్పించడం జరిగింది. ఇదిగోండి సారె ఇక్కడ ఉంది చూడండి. ఇంకా చాలా పళ్ళాలు సారె పళ్ళాలు భక్తులు తీసుకొచ్చినవి ఉన్నాయి. నేను తీస్తూ ఉన్నాను. అక్కడ తీస్తూ ఉంటే వద్దు అమ్మవారికి దిష్టి తగులుతుంది అన్నీ తీయొద్దు అన్నారు. అందుకని చెప్పి నేను మొత్తం పళ్ళాలు కూడా తీయలేదు. రంగనాయకుల స్వామి దేవాలయంలో ఈ సారె పళ్ళాలు పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు ఇచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి భక్తులందరూ కూడా ఆ సారెతో చేరుకున్నారు. గుడి ముందు పూజారి గారు టెంకాయ మీద కర్పూరం పెట్టి మొత్తం అంతా కూడా దిష్టి తీసి అక్కడ కొట్టాడనమాట టెంకాయని. దానికోసం అక్కడ నిలబడి ఉన్నారు సారి తెచ్చిన భక్తులందరూ కూడా. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు నెల్లూరు గ్రామ దేవత. ఆషాఢమాసంలో ఈ విధంగా అమ్మవారికి సారె సమర్పిస్తే చాలా మంచిది, లోక కళ్యాణం అనేది జరుగుతుంది, ప్రకృతి చల్లగా పచ్చగా ఉంటుంది అని భక్తులకు ఒక నమ్మకం. అందుకే సర్వేజన సుఖినో భవంతు అనే ఉద్దేశంతో ఇలా అమ్మవార్లకు ఆషాఢమాసంలో సారి సమర్పించడము, అదేవిధంగా శాకంబరి అలంకారాలు చేయడము, ఇవన్నీ కూడా భక్తులకు ఏ లోటు లేకుండా ప్రకృతి అంతా మంచిగా ఉండేలాగా అమ్మవారిని చూడమని వేడుకుంటూ భక్తులు ఈ విధంగా చేస్తారు. ఇదిగోండి ఇక్కడ పంతులు గారు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టుతున్నారు. ఇందాక చెప్పాను కదా. ఇక భక్తులందరూ కూడా గుడి లోపలికి సారెతో ప్రవేశించారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం భక్తులందరూ సారెతో అమ్మవారి గుడికి చేరుకున్నారు. ఇదిగోండి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ప్రదక్షిణలు చేశారు సారెతోటి. అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ అమ్మవారికి సారెనంతా కూడా సమర్పించుకొని హారతి తీసుకొని తీర్థం తీసుకొని హుండీలో కానుకలు వంచి సారెను సమర్పించిన తర్వాత చల్లగా చూడు తల్లి అందరినీ అని అమ్మవారికి నమస్కారం చేసుకున్నారు భక్తులందరూ కూడా. ఇదైతే గుడి లోపల అండి. అమ్మవారి ప్రాంగణంలో ఈ విధంగా ఇదంతా కూడా వీడియో తీశాను. గుడి చుట్టూ కూడా ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం. భక్తులు ఈ విధంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ తర్వాత సారెని సమర్పించారన్నమాట. అయితే ఇక్కడ భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక భక్తురాలికి పూనకం అంటారు కదా, ఆ విధంగా పూనకం కూడా వచ్చింది. పసుపు నీళ్ళని కలిపి వేప మండలతోటి మొత్తం అందరి మీద ఆ నీళ్ళన్నీ చల్లారు. పూనకం వచ్చిన భక్తురాలు కూడా ఆ నీళ్ళని తాగించడము. అంటే చాలామందికి అమ్మవారు అది తెలియదు మనకి ఖచ్చితంగా అది పూనకము అంటే అమ్మవారే వస్తుందా లేకుంటే వాళ్ళ భక్తి పారవస్యం అలా బయటపడుతుందా అనేది. మొత్తానికి చాలామందికి అయితే ఈ విధంగా పూనకం రావడం అనేది అంటూ ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలాగా సారెనైతే ప్రదక్షిణ మొత్తం అయిపోయాక లోపలికైతే తీసుకొని వెళ్ళారు. ఇక్కడ బయట అమ్మవారి విగ్రహం ఉంది.
మేము గుడిలో అమ్మవారికి సమర్పించి సారే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర కూడా నమస్కారం చేసుకొని తీర్థం తీసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కోలాటాలు కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది మహిళలు కోలాటం చేస్తూ వాళ్ళ నృత్య ప్రదర్శన ద్వారా అమ్మవారికి సంతోషాన్ని అయితే కలిగించారు. అలాగే ఇదిగోండి ఇక్కడ కోలాటం చేస్తున్నారు చూడండి. తర్వాత ఆ పక్కన ప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంది. గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. చాలా చక్కగా ఈ కార్యక్రమం పూర్తి అయింది. భక్తులందరూ చాలా శ్రద్ధతో ప్రేమతో అమ్మవారికి సారెను సమర్పించారు. నెల్లూరు గ్రామదేవత ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారు మొత్తం అందరినీ చల్లగా చూస్తుంది, చూడాలి అని అందరూ కోరుకుందాము. ఇదిగోండి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి. పల్లకీ సేవ కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ సిద్ధం చేశారు. గర్భగుడిలో అమ్మవారిని ఎటు చూడలేరు కాబట్టి ఇదిగోండి బయటకు వచ్చింది అమ్మవారు. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని నమస్కారం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.